వెయిట్ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ వచ్చేసి నా పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇది నేను యూస్ చేయలేదు. సో ఈ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి లంగా ఓని స్టిచ్ చేశానండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ డ్రేప్ చేస్తారు, లేదా శారీతో శారీ డ్రేప్ చేస్తారు కదా. ఇది డ్రేపింగ్ రాని వాళ్ళకి, లేదా మనం ఆ రోజు నైవేద్యాలు చేస్తూ ఇంట్లో వర్క్తో చాలా హడావిడిగా ఉంటాం కదండి. ఇలా చేయడం వల్ల మనకి వర్క్ కూడా సేవ్ అవుద్దండి. ఇప్పుడు కట్ చేసిన బార్డర్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేశానండి. బ్లౌజ్ బేబీ పింక్ ఉంది కదండి, అది రివర్స్లో కొంచెం డార్క్ పింక్ ఉంది. సో రివర్స్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపించేలాగా ఇలా స్టిచ్ చేశానండి. నేను చూడండి నేను ఎలా స్టిచ్ చేశానో అలా స్టిచ్ చేశాక ఫ్రిల్స్ ఇచ్చానండి స్కర్ట్కి. సేమ్ మన పెద్దవాళ్ళకి స్కర్ట్కి ఎలా ఫ్రిల్స్ ఇస్తామో అలాగే ఫ్రిల్స్ ఇచ్చాను. అలాగే మన హిప్ బెల్ట్ ఉంటుంది కదండి, బెల్ట్ ఉంటుంది కదా, స్కర్ట్కి బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, దానికి కూడా బెల్ట్ స్టిచ్ చేశాను. చూడండి నేను బెల్ట్ కోసం కట్ చేసి పీస్ కూడా చూపిస్తున్నాను. చూడండి అలా కట్ చేసి ఇలా స్టిచ్ చేశానండి. శారీలో వచ్చిన అదే బార్డర్ బిగ్ బార్డర్ కదండి, హాఫ్ బార్డర్ ఏమో క్లాత్కి స్టిచ్ చేశానండి, ఇంకో హాఫ్ బార్డర్ ఏమో ఓనిలాగా ఇలా స్టిచ్ చేశాను. చూసారా, ఈ విధంగా కట్టుకోవాలండి. నేను ఇప్పుడు కంప్లీట్గా చూపివ్వట్లేదండి, ఎందుకంటే ఈ లంగా ఓని నేను అమ్మవారి అలంకరణకు యూజ్ చేస్తాను. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.